మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునుస్వామి. కర్నూలు జిల్లా టీడీపీని ఐక్యం చేసి స్థానిక సంస్థల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాము అంటున్న జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కురవ మదిలేటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి టీడీపీని ఏ విధంగా బలోపేతం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్తున్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకందరూ కూడా నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు జిల్లా సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రావడానికి సహకరించినటువంటి స్థానిక సభ్యులు డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఈ జిల్లాలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్పెషల్గా మా ఎమ్మినూరు నియోజకవర్గం కుర్వ కమ్యూనిటీ, బీసీలు, వాల్మీకులు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా పద్మశాలులు, నేషవాళ్ళు ఎక్కువ మోతాదులో ఉన్నారు. వీరందరితో మాకు సహకారాలు ఉండవి. అదేవిధంగా ఈ కమ్యూనిటీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా గట్టిగా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని రేపు స్థానిక ఎలక్షన్లలో 100కు 100% మేము విజయం సాధిస్తామని మాకు ఆ నమ్మకం ఉందని తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎలక్షన్ ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. మీరు అంతకుముందు వెలుగులో పనిచేసేవారు. ఎందుకు మీరు అప్పుడు టీడీపీలో జాయిన్ కావాల్సి వచ్చింది? నేను 2000 సంవత్సరం నుండి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 2000 సంవత్సరం నుండి 2002 వరకు డ్వామా దాంట్లో పనిచేసినాను. 2002 నుండి 2016 వరకు నేను వెలుగు డిపార్ట్మెంట్లో ఏపీఎంగా, సీసీగా, ఏరియా కోఆర్డినేటర్ వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే నాకు కొంత ప్రజలకు సర్వీస్ చేయాలని ఒక ఆలోచన ఉంది. నేను ఆలహరివి మండలంలో, అదేవిధంగా మంత్రాల మండలంలో సుదీర్ఘంగా పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండి డిపార్ట్మెంట్లో ఉన్న అవకాశాలనే కాదు, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కోఆర్డినేషన్ చేసుకొని పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చేయడం జరిగింది. అయితే ఈ డిపార్ట్మెంట్లో ఉండడం చేత ఇంతటితో పరిమితమైన వనరులు, పరిమితమైన సర్వీస్ మాత్రమే ఉంటుంది. అయితే రాజకీయాలలో విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వీటిని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను 2016లో నేను పదవికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు రావడం జరిగింది. సార్ మీరు చెప్పండి, మీరు ఎమ్మిగనూరులో ఉంటున్నారు, మీరు కురువలు ఎక్కువ ఉన్నారు, అందుకే మీరు ఈ ధైర్యంగా చెప్తున్నారా మా కురువలు ఎక్కువ ఉన్నారు, మేము ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తామని? అంటే ఒక కురువ కమ్యూనిటీ ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక 45,000 ఓట్లు ఉంటాయి ఇక్కడ. దీంతోపాటు వాల్మీకులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు. అదేవిధంగా పద్మశాలులు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, మైనారిటీ సోదరులు కానీ, ఇక్కడ ఊపర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బై బేస్గా కూడా కర్నూలు మన తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్స్. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందరికి వెళ్తే సరిపోతుంది మేము. కాబట్టి మీ అందరిని కోఆర్డినేషన్ చేస్తాం. మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు జయనాశ్వరరెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలను ఎంకరేజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేస్తున్నారు. చూశారు మీరు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నుండి కూడా ఈ మంత్రాల నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి కోసిక్ కానీ, పెద్దకడమూరు మండలం కానీ, మంత్రాలయం కానీ, నందవరం కానీ, ఎమ్మినూరు కానీ ఇక్కడ బీసీలను బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు చిన్నగా కింది నుండి చేసేంత స్థాయికి తీసుకురావడం జరిగిందంటే మనకు ఆ కుటుంబం బీసీల పట్ల చాలా గొప్పగా అవకాశాలు ఇస్తుంది. వాళ్ళకి బీసీలకు అవకాశాలు ఇవ్వడమే కాదు, బీసీలకు అధికారం కూడా కల్పిస్తారు. వాళ్ళు కొన్ని పార్టీలలో కొంతమంది నాయకులు బీసీలకు పదవులు ఇస్తారు నామమాత్రంగా, పదవి అంతా కూడా వాళ్ళ పెత్తనం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు. ఇక్కడ జయనాశ్వరరెడ్డి అట్లా కాదు, పదవి మనదే, అధికారం కూడా మనదే. దానికి ఆయన అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి బీసీలు ఆయనను ఎక్కువ ఇష్టపడతారు. మిగతా కులాలందరూ కూడా ఎక్కువ అవకాశాలు ఇస్తాడు, పదవులు ఇస్తాడు, పదవులతో పాటు అధికారం కూడా మీకు ఇస్తాడన్న ఉద్దేశంతో, మనల్ని ఎంకరేజ్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ కుటుంబం పట్ల బీసీలకు చాలా ఇష్టంగా ఉంది. అందులో భాగంగానే మా కురువ కమ్యూనిటీ కూడా 45,000 ఓటర్స్ ఉంటారు ఈ తాలూకాలో. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని నేను ముందరికెళ్ళి రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారి యొక్క డైరెక్షన్స్తో నేను ముందరికి వెళ్తానని 100% ఫలితాలు సాధిస్తాం. కొనసాగుతుంది. ఇప్పుడు ఎమ్మిగనూరులో బివి జయనాశ్వరరెడ్డి తర్వాత చంద్రశేఖర్ గారు హవా కొనసాగుతుంది. ఇప్పుడు మీరు
ఈయనను స్వాగతిస్తారా? అది చాలామంది అంటే అది అంటే ఆబా అనేది కాదు, కానీ ఆయన సర్వీస్ చేస్తున్నాడు. శేఖరన్న అనే వ్యక్తి సర్వీస్ ఇస్తున్నాడు ప్రజలకి. కొంతమంది గిట్టని వాళ్ళు మాత్రమే ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు చేస్తారు, అది ఇవి చేస్తున్నారు. కానీ చాలామంది మీకు తెలియని విషయం, 99% ఆయన నుండి బాగుపడిన వ్యక్తులే ఉన్నారు. అంటే గతంలో ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వచ్చాడు, చేసి ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వచ్చాడు. ఒకరు నా దగ్గర భూమి కొన్నారు, ఆయన సేకరణ దగ్గర భూమి కొని 10 లక్షలు కొనుక్కుంటే 8 లక్షలు ఉన్నాయి సార్, రిజిస్ట్రేషన్ చేసేయండి అంటే రిజిస్ట్రేషన్ చేసాడు. ఆ 2 లక్షలు ఇచ్చినా సంతోషపడతాడు, ఇవ్వకుండా సంతోషపడతాడు. అంటే చాలామంది కూడా ఆయన సహాయం చేసుకుంటాడు, చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఎమ్మెల్యే గారు కొంత అంటే అభివృద్ధిని కాంక్షించి అసెంబ్లీ సెక్రటరీ పోయి ఆఫీసులు ఎంపటి తిరుగుతున్నప్పుడు ఈ మధ్యన గ్యాప్ ఉంటుంది. ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు ఈ ఫైల్ పట్టుకొని అసెంబ్లీకి పోయినప్పుడు 10 సెక్రటరీ డిపార్ట్మెంట్లు ఎంబడి తిరుగుతున్నప్పుడు కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు. ఇది గిట్టక లేదా ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే జయనాశ్వరుడు ఒక్కడైతే మనం ఇబ్బంది పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఆమె అపనిందలు వేస్తున్నారు. కానీ మా శేఖర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, చాలా మంచివాడు. ఎవరు టీడీపీలో చేరేటప్పుడు ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర చేర్పించారు. అసలు ఎందుకు మీకు అంత ప్రియారిటీ ఇవ్వాల్సి వచ్చింది? ఆయన అంటే మా కమ్యూనిటీలో ఇక్కడ కొంత చదువుకున్న వ్యక్తి, నేను ఎంఏ ఎంకామ్ ఎల్ఎల్బి చదివడం జరిగింది. ఆయన కొంత ఈ కురువ కమ్యూనిటీని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో, అంటే దాదాపు ఈ నియోజకవర్గంలో కురువలు ఉన్నారు కానీ రాజకీయ చైతన్యం తక్కువ ఉంది. వీళ్ళందరూ కూడా కొంతమంది కబంధ హస్తాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటికి తీయాలంటే కొంత చైతన్యం కలిగినటువంటి వాయిస్ కలిగినటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తే ఈ ఎమ్మినూరు నియోజకవర్గంలో కూడా కురువలు ముందరకు వస్తారనే ఉద్దేశంతో నన్ను గుర్తించడం జరిగింది. దాదాపు ఆయన నన్ను వచ్చి పార్టీలోకి ఆహ్వానం చేయించడం జరిగింది. ఆయన కోరిక మేరకు నాకు కూడా ఇంట్రెస్ట్ బీసీలకు ఈ జిల్లాలో అంటే తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో బీసీలకు ఏదైనా అవకాశం ఇచ్చింది లేదా కురువలకు అవకాశం ఇచ్చిందంటే ఓన్లీ తెలుగుదేశం. అంటే ఉచ్చప్ప పత్తికొండలు ఎమ్మెల్యేకి పోటీ చేసినా కానీ లేదా బత్తి వెంకటరాముడికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం కానీ 2014-19లో పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు కానీ, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ జయరాం కానీ, అదేవిధంగా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్పకి కానీ ఇవ్వడం జరిగిందంటే ఓన్లీ కురువల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఆయన విజ్ఞప్తి మేరకు నాకు కూడా నేను పార్టీలో చేరితే బాగుంటుందనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరిగింది. సార్ మీరు చెప్పండి, కొంతమంది కురువలు గ్రామాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, వారిని మీరు ఎలా ఓటు బ్యాంక్గా మలుచుకుంటారు? మా కురువలు ఒక పారి నమ్మిన తర్వాత ఇంకొకరు నటిస్తారేమో కానీ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈసారి కురువలకి జయనాశ్వరరెడ్డి గారు మంచి అవకాశాలు కల్పించారు. చూస్తారు మనం ఈసారి ఎంపీ టికెట్ తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా దైవందిన అటువంటి గ్రామంలో మెజార్టీ రాలేదు. ఈసారి కురువలకు అవకాశం ఇచ్చింది. కురువలను బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారు. అందులో భాగంగానే ఎప్పుడు రాని దైవందిన లాంటి గ్రామంలో కూడా ఈరోజు కురువల వలన ఒక 500 మెజార్టీ రావడం జరిగింది. అంటే కురువలు ఈసారి వన్ వేగా టీడీపీకి అవకాశం అంటే ఓటు వేయడం జరిగింది. ఇంకా గతంలో ఉన్నది ఫ్యాక్షన్ అంటే ఉద్దేశం, లేదా ఎవరైనా భయపడిస్తే భయపడతారనే ఉద్దేశం ఉంది. కానీ ఇప్పుడు ఎవరు భయపడతలేదు, నాలెడ్జ్ పెరిగింది, సాంకేతిక జ్ఞానం పెరిగింది, సమాచారం కూడా అందరి చేతిలో ఉంది. కాబట్టి ఎవరో భయపడిస్తే భయపడతట్లా మా కురువలు కూడా లేరు. 100% జగన్నాశ్వరరెడ్డి గారు ఎంపటే 100% ప్రయాణం చేస్తాం. ఆయన గెలుపుకు కృషి చేస్తాం. ఆయన మా అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నాడు. కాబట్టి మాకు సంతోషపడుతున్నాం. ఎప్పుడు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ చరిత్రలో ఎమ్మెనూరులో కురువలకు ఇచ్చిన చరిత్ర లేదు. ఈరోజు ఒక ఉత్తముడైనటువంటి రైతుకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడంటే మా కురువల పట్ల జయనాశ్వరుడికి ఉన్నటువంటి ప్రేమ మాకు ఎంతో అర్థమైంది. ఆ ప్రేమను మేము నిలుపుకుంటాము. ఆయనను మరింత ముందరికి తీసుకెళ్ళడానికి మేము కురువలం సపోర్ట్ చేస్తాం. సార్ మీరు చెప్పండి, మీరు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఒకవేళ మీకు చంద్రబాబుతో కలిసే అవకాశం వస్తే చంద్రబాబు గారిని ఏమడుగుతారు మీరు? చంద్రబాబు గారు సారుని మేము ఒకటే అడిగేది ఏంటంటే, ఈ కర్నూలు పార్లమెంటు చాలా వెనుకబడిన ప్రాంతం. గతంలో ఈ ఎమ్మెనూరు నియోజకవర్గం ఏమన్నా డెవలప్ జరిగిందంటే మోహన్ రెడ్డి గారు, కీర్తిశేషులు మహానుభావుడు మోహన్ రెడ్డి సార్ వల్లనే ఇంత డెవలప్ జరిగింది. ఆ తర్వాత కొంత అభివృద్ధి కుంటుపడింది. అయితే ఆ అభివృద్ధిని లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తి మన డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి సార్. డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటాను. ఆ విషయం ఒక్కటే, కానీ మాకు పదవులు ఇస్తారా రావా వస్తామని దేవుడు అడగరు. కానీ ఈ ప్రాంతం బాగా డెవలప్ జరగాలంటే మాత్రం
కర్నూలు పార్లమెంటు ఈ పశ్చిమ ప్రాంతంలో బాగా అవగాహన ఉంటుంటాయి. నీటి వనరులపైన కానీ, పరిశ్రమలపైన కానీ, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బివి జైనేశ్వరరెడ్డి గారు. మీరు చూస్తున్నారు ఈ పార్లమెంట్లో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో సమస్యల గురించి అసెంబ్లీ ఏర్పాటు జరిగినా అందులో మినిమం ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఈ సమస్యలను ప్రస్తావిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ బివి జైనేశ్వరరెడ్డి గారు. ఆ సారికి మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన ప్రాంతం కూడా బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆర్గనైజింగ్ సెక్రటరీ మదిలేటి గారు చెప్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే బివి జైనేశ్వరరెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ గోవిందరాలతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్గనూరు.